నమస్తే. ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో ఛార్జీలు చాలా పెరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ కావాలంటే మాత్రం లక్షలతో కూడుకున్న పని కావడంతో చాలా మంది కూడా స్టార్ హెల్త్ కానీ లేకపోతే మిగతా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే తీసుకుంటున్నారు. దాంతో పెద్ద మొత్తంలో కూడా క్లెయిమ్ కూడా చేసుకోవడానికి కూడా ఇటు పాలసీ అమౌంట్ కూడా కడుతున్నారు. అయితే ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో చాలా మంది కూడా ఈ యొక్క క్లెయిమ్ చేసుకునే క్రమంలో మాత్రం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా క్లెయిమ్ రిజల్ట్ కావడం అయితే మాత్రం చాలా మంది బాధితులుగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అలీ ఉన్నారు. వారైతే మాత్రం స్టార్ హెల్త్ పాలసీ ఉంది, అలాగే యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఇన్ పేషెంట్ అయినప్పుడు కూడా రిజెక్ట్ అయిందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఆధారాలు ఏంటి, ఏం చెప్పాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ పేరేంటి, అలాగే మీ సమస్య ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నమస్తే సార్, నా పేరు అలీ సార్. 16th రోజు మా వైఫ్ సెవిరియల్ బ్యాక్ పెయిన్ తో, అన్బెరబుల్ బ్యాక్ పెయిన్ తో ఆమె ఆల్రెడీ లోకల్ హాస్పిటల్ చూపిస్తే ఇది అడ్మిట్ కేసు అని చెప్తే మళ్ళీ నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎమర్జెన్సీలో తీసుకున్న తర్వాత వాళ్ళు తగినంత ట్రీట్మెంట్ లో చేసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఎంఆర్ఐలు అవన్నీ తీసి ఇంక్ పేషెంట్ కంపల్సరీ కావాలి, లేకుంటే ట్రీట్మెంట్ కుదరదంటే ఇంక్ పేషెంట్ సరే అని చెప్పి డాక్టర్ ఎలా చెప్తాలో నేను ఫాలో అయ్యాను. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్ అయితే 2 days తర్వాత క్లెయిమ్ పెట్టారు వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఓపీ పేషెంట్ ని మీరు కావాలనే ఇన్పేషెంట్ చేసుకున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో హాస్పిటల్ వర్షన్ వచ్చేసి ఇది ఖచ్చితంగా ఇన్పేషెంట్ అయితేనే ఈ ట్రీట్మెంట్ జరిగింది, లేకుంటే జరగదు, ఈ ఓపీ పేషెంట్ ఈ ఓపీలో ట్రీట్మెంట్ అయ్యే పరిస్థితి లేదా అమ్మాయికి. బాడీలో ఎక్కడ టచ్ చేసిన సివిరల్ బ్యాక్ పెయిన్, ఆమెకు 6 పాయింట్ బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ చాలా ట్రీట్మెంట్ జరిగినాయి అక్కడ స్టెప్ బై స్టెప్. అవన్నీ డాక్యుమెంట్ రూపంలో కానీ అక్కడ ఉన్న డాక్టర్ ఇక్కడ వీళ్ళ డాక్టర్ తో మాట్లాడి వాళ్ళు కరెక్ట్గా ఏమేమి చేశారు అన్ని డాక్యుమెంట్ రూపంలో వీళ్ళకి పంపించారు. ప్లస్ కాల్ చేసి కూడా మాట్లాడిపించారు. అయినా వీళ్ళు క్లెయిమ్ 3-4 సార్లు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి మొన్న నైట్ వచ్చి 2 o'clock ఇక్కడ కూర్చుంటే మధ్యాహ్నం తినకుండా 7:30 వరకు నన్ను వెయిట్ చేయించి లాస్ట్ కి ఫైనల్ గా నీ తరపు నుంచి అది బ్లడ్ ఎక్కించి ప్లస్ దాని వల్లనే మేము 45,000 ఇస్తున్నాము, అంతకన్నా ఇవ్వలేమని చెప్పారు. అయితే ఆ 45,000 ఎందుకు సార్, ఎందుకు మిగతా బ్యాలెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఓవరాల్ గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయించండి. వాళ్ళేమో ఇన్ పేషెంట్ అంటారు, వీళ్ళేమో ఓపీ పేషెంట్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకునే ప్రాబ్లమ్స్ ఇది చేయాలి కదా. ఓవరాల్ గా నాకే పేమెంట్, మిగతా బ్యాలెన్స్ నన్ను కట్టుకోమని చెప్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పాలసీ వచ్చేది అయి ఉండే రిజెక్ట్ అయ్యేది ఉండే అసలు ఆ 45,000 కూడా వచ్చే అవకాశం లేదు. అదే ఇచ్చాను. అదే నేను వచ్చి అడిగాను సార్. ఇక్కడ 2 days నుంచి నేను ఇక్కడ ఉంటే వీళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు. అంతకన్నా ఇవ్వలేము, అదే ప్రాపర్ గా సమాధానం చెప్పలేదు. ఏమంటే వీళ్ళు పాలసీ ప్రకారంగా ఇంతే వస్తాయి, ఓపీ పేషెంట్ కాదు, యాక్చువల్ గా ఈ కేసే ఓపీ పేషెంట్, ఇన్ పేషెంట్ కాదు, అయినా మేము మా తరఫు నుంచి ఏదో బ్లడ్ ఎక్కించారనే దయాతో ఇస్తున్నామని చెప్పి అలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. సో నా క్లెయిమ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఎంత వాళ్ళు క్లెయిమ్ చేశారో హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళు ఎంత ఇచ్చారు, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. పేషెంట్ స్టిల్ నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలేమో వేరే ఇంట్లో ఉన్నారు. నాకేమో వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ ఇబ్బంది. నేను 4 రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను, కంటిన్యూగా ఎక్కడ ఉన్నా నేను 4 రోజుల నుంచి. మా ఆవిడేమో అక్కడ డిశ్చార్జ్ చేసి 3 రోజులు అవుతుంది డిశ్చార్జ్ చేసి. అయినా అక్కడ వాళ్ళేమో హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ రిలీజ్ కాలేదనేమో అక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. మా ఆవిడని స్ట్రక్ చేసుకున్నారు. వీళ్ళు అడుగుతేనేమో ఇంకా క్లెయిమ్ అంతకన్నా ఇవ్వలేమని తెగేసి చెప్తున్నారు వీళ్ళు. నాకు న్యాయం కావాలి సార్, తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. నాకు ఇది జెన్యున్ కేసు కావాలంటే మీ డాక్టర్ని అక్కడ వచ్చి పంపించి చెక్ చేసుకోమని చెప్పాను. నేను ఏదో అబద్ధాలు చెప్తున్నానని చెప్తే కాదు, వచ్చి చెక్ చెప్పమని చెప్పినా వాళ్ళు లేదు, మా డాక్టర్లు మీ డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఇంతకన్నా ఇవ్వలేము అని అదే తిప్పి ఒకటే మాట చెప్తున్నారు. వేరే సొల్యూషన్ నాకు ఇవ్వట్లేదు. పాలసీ ఎప్పుడు తీసుకున్నారు, పాలసీ అమౌంట్ ఎంత, అలాగే పాలసీ కుటుంబ వివరాలు కూడా ఏమున్నాయి, నామినీ డీటెయిల్స్ ఏంటి? నేను పాలసీ 5 lakhs పాలసీ కవరేజ్ తీసుకున్నాను సార్. అది ఎవ్రీ ఇయర్ 22,000 సంథింగ్ నేను గత 4 సంవత్సరం నుంచి కట్టున్నాను. సో నేను హెడ్ ఆఫ్ ది పాలసీ, మా ఆవిడ నామినీ ఇక్కడ డీటెయిల్స్ కూడా నామినీకి 100% క్లెయిమ్ అని ఉంది. ఇక్కడ పాలసీ డీటెయిల్స్ టర్మ్స్ అండ్ కండిషన్ లో 100% క్లెయిమ్ అని ఉంది పాలసీ దారులకి, నామినీకి. మా ఆవిడని నామినీ. సో వీళ్ళు నాకు ఇబ్బంది చాలా పెడుతున్నారు. నాకు ఏదో సొల్యూషన్ కావాలి. నా దగ్గర డబ్బులు అస్సలు లేవు కట్టుకోవడానికి. నేను పాలసీ ఫుల్ క్లెయిమ్ అయిన తర్వాత నేను 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాను. అయినా నన్ను వీళ్ళు మొన్న నేను కూర్చుంటే షట్టర్ వేసేసారు, లోపల షట్టర్ వేసేసి నన్ను క్లోజ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ నేను లోపల 11 o'clock ఉన్నాము. మళ్ళీ వీళ్ళు డయల్ 100 కాల్ చేస్తే మళ్ళీ వచ్చి నన్ను బయటికి లాగి ఏమన్నా రేపు పొద్దున్న మాట్లాడుకో అని చెప్పి నన్ను పంపించేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వస్తే మధ్యాహ్నం 4 గంటల వరకు నేను పట్టించుకోకుండా, ఎంత అడిగినా వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే నేను మళ్ళీ వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తే లోపల వీళ్ళు ఎవరెవరు వచ్చి మళ్ళీ నన్ను దొబ్బారు చేశారు, ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయొద్దని చెప్పారు. సో అసలు ప్రాపర్ గా మాట్లాడి నన్ను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలనండి. నాది డిమాండ్ ఇదే ఇక్కడ నుంచి.
మీకు పాలసీ ఇచ్చింది ఎవరు, అలాగే వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్పారు? యశోద హాస్పిటల్ కూడా వాళ్ళు ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ విషయంలో వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి కూడా చెప్పిన రీజన్ ఏంటి? అదే సార్, ఇప్పుడు నేను హాస్పిటల్కి చెప్తేనేమో మీరు కూడా చూసారు కదమ్మా, ఇన్పేషెంట్ టోటల్ గా ఏమేమి చేసామో ట్రీట్మెంట్ మీ ముందు చేసామని నాకు చెప్తున్నారు. నేను కూడా సార్ మీరు చేసింది కట్టే, కానీ మీ తరపు నుంచి వీళ్ళతో మాట్లాడమని చెప్పినాను. అది నేను ఏమున్నా సరే రైట్ హ్యాండ్ లో పంపించాము, ఓవరాల్ గా ఏం చెప్పామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఒక చోట దీని గురించి సొల్యూషన్ రావాలి కదా సార్. వీళ్ళు నన్ను యాజ్ ఎ కస్టమర్ గా నేను పాలసీ కట్టింది హెల్త్ ఇన్సూరెన్స్ కి, వీళ్ళు నాకు క్లెయిమ్ అనే ఇప్పించండి, లేకుంటే అక్కడ నుంచి నన్ను హాస్పిటల్ నుంచి రిలీజ్ చేయించండి. అదే నా డిమాండ్ ఒకటే, హాస్పిటల్ నుంచి నన్ను రిలీజ్ చేయించండి మా ఆవిడ నన్ను. ఏమంటే వీళ్ళు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వీళ్ళు ఒకటే చెప్తున్నారు 45,000 కన్నా ఎక్కువేమో. ఏమనంటే అది ఇన్ పేషెంట్ ఆ ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ కాదంట. ఈ మాటని వాళ్ళే చెప్పాను. వాళ్ళే చెప్తున్నారు యశోద వాళ్ళు, ఇది ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే, అవుట్ పేషెంట్ ఓపీలో అయ్యే ట్రీట్మెంట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో యాజ్ నేను పాలసీదారులుగా, యాజ్ నేను కస్టమర్ గా చాలా సఫర్ అవుతున్నాను. నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళేమో వేరే ఇంట్లో సఫర్ అవుతున్నారు. మా ఆవిడ అక్కడే స్పెక్ట్ అయి ఉంది, నేను ఇక్కడ 4 రోజుల నుంచి తిరుగుతున్నాను. అసలు నాకు ఇప్పటి వరకు ప్రాపర్ గా సొల్యూషన్ రాలేదు. ఇప్పటికి స్టిల్ ఇక్కడ ఉన్నానంటే నేను మధ్యాహ్నం వచ్చాను, వాళ్ళు మాట్లాడారు, ఇంతకన్నా ఏమేం చేయలేమని చెప్పారు. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు వస్తే వాళ్ళు టక్క ఆఫీస్ లైట్ బంద్ చేసి అందరూ వెళ్ళిపోయారు. సో దాన్ని నాకు మీడియా వాళ్ళు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే నాకు ఈ విషయంలో నాకు న్యాయం కల్పించారు. చివరిగా ఏం చేయబోతున్నారు? నేను నాకు ఫుల్ క్లెయిమ్ వచ్చే వరకు, లేకుంటే నాకు హాస్పిటల్ వాళ్ళ దగ్గర మాట్లాడిపించిన మా వైఫ్ ని బయటకు డిశ్చార్జ్ చేయించిన వచ్చే వరకు నేను ఈ పోరాటాన్ని ఆపను. నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే డైలీ ఇక్కడే వస్తాను. వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను వస్తున్నాను, కూర్చుంటున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. వీళ్ళు అడుగుతున్నాను, ఇంతే అని చెప్తున్నాను. నాకు అక్కడ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది. హాస్పిటల్ నుంచి రోజు బిల్లు పెరుగుతుంది, ఖచ్చితంగా మీరు రావాలి సార్. వాళ్ళకి అదే చెప్పాను, సార్ నేను వచ్చిన లాభం లేదు అక్కడ, మీరు కూడా మీ తరపు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు మాట్లాడండి. మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మీకు తెలిసిన డాక్టర్లు వీళ్ళ డాక్టర్లు మాట్లాడి కేసు ఏంటి, మీరిద్దరు నేనైతే డాక్టర్ని కాదు, వాళ్ళ డాక్టర్లు వీళ్ళ డాక్టర్లు అండర్స్టాండింగ్ వచ్చి కేసు ఇదని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా నాకు తెలిసేది. సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నేను ఈ కేసుని నాకు న్యాయం చేయాలంతే, నేను ఇక్కడే ఉంటాను. ఇది మొత్తంగా స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నాను, అలాగే దానిలో భాగంగా పాలసీ కూడా కడుతున్నాను. ఒకవైపు యశోద హాస్పిటల్లో మా భార్యకు బాగలేక ఏదైతే ఈ నరువు సంబంధించిన ఈ వెనుక సంబంధించిన విషయాలు మాత్రం ఇన్ పేషెంట్ గా హాస్పిటల్ వారు అడ్మిట్ చేసుకున్నారు. తప్పనిసరిగా జాయిన్ చేసుకోవాలని చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఈ స్టార్ హెల్త్ క్లెయిమ్ చేసుకునే క్రమంలో మాత్రం ఇది అసలు ఓపీ సంబంధించింది, ఇన్ పేషెంట్ సంబంధించింది కాదని కూడా రిజెక్ట్ మీద రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఎక్కువగా కూడా విషయం చెప్పడం చాలా సార్లు కూడా అడగడంతో 45,000 వరకు మాత్రమే ఇస్తాం తప్ప మిగతా వాటికి మాకు సంబంధం లేదని కూడా చెప్పారు. మరోవైపు ఆయన భార్య కూడా హాస్పిటల్లో ఉంది, డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు ఇటు స్టార్ హెల్త్ నుండి మాత్రం ఇటు క్లెయిమ్ కావట్లేదు. ఇలా మధ్యలో అలీ అనే వ్యక్తి మాత్రం స్టార్ పాలసీ తీసుకుని ఆర్థిక సమస్యల కారణంగా ఈ రోజు మధ్యలో ఎటుగాని మధ్యలో రోడ్డు మధ్యలో నిలబడే పరిస్థితి. నాకు న్యాయం జరగాలి, అప్పటి వరకు అయితే పోరాటం చేస్తాను కూడా చెప్తాను. ఇంకొక మాట కూడా చెప్పాను సిద్ధంగా చెప్పండి. అసలు నేను ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు 3 పిల్లలు, మా వైఫ్. సో నేను నా శాలరీనే 15,000-12,000 శాలరీ ఉంది. సో ఆపద సమయంలో ఉపయోగపడుతుందని నేను అప్పో చేసి నేను క్లెయిమ్ ఎవ్రీ ఇయర్ నేను పాలసీ కడుతున్నాను. 22,000 కూడా కడుతున్నాను. ఇప్పుడు నాకు కరెక్ట్ గా అవసరం పడినప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేయకుండా నేను ఇప్పుడు పాలసీ కట్టి లాభం ఏంటి సార్? నేను ఎవరిని అడగాలేసేది దీని గురించి? వీళ్ళు డైలీ ఎన్నో రిజెక్షన్స్ అవుతున్నాయి వీళ్ళ గురించి. ఇక్కడ నేను 2-3 రోజుల నుంచి ఉన్నాను ఇక్కడ. 2-3 రోజుల నుంచి ఉంటే రోజుకి 100 మంది ఇక్కడ రీఎంబర్స్మెంట్ గురించి వస్తున్నారు. అసలు వీళ్ళు క్లెయిమ్స్